హలో అందరికీ ఈరోజు మన వీడియో టాపిక్ ఏమంటే ఇప్పుడు మనం బీటెక్ అయితే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే జాయిన్ అవుతారనమాట. వాళ్ళకి ల్యాప్టాప్ అయితే ఫస్ట్ ఇయర్కి కావాలా వద్దని చాలా డౌట్ ఉంటుంది. ఆ ల్యాప్టాప్ అనేది మనకు కంపల్సరీ కావాలా లేదంటే అవసరం లేదా అనేది ఈ వీడియోలో అయితే క్లారిటీగా అయితే మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియో ఎవరికి నచ్చితే లైక్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు మన వీడియో అయితే మొదలు పెట్టేస్తే ఇప్పుడు మొదటిగా బ్రాంచెస్ వైజ్ అయితే చూద్దామన్నమాట. ఇప్పుడు బ్రాంచెస్ వైజ్ ఇప్పుడు సిఎస్సి డిపార్ట్మెంట్కి కంపల్సరీ ఫస్ట్ ఇయర్ కాకపోయినా సెకండ్ ఇయర్లోనే కావాల్సి వస్తుంది అని అయితే నేనైతే గ్యారంటీ చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి ప్రాజెక్ట్స్ అని నెక్స్ట్ సంథింగ్ అంటే చాలా ఉంటాయి. నెక్స్ట్ ఇంకా మిగతా బ్రాంచెస్ కంపేర్ చేస్తే మిగతా బ్రాంచెస్కి అనేది ఫస్ట్ ఇయర్లో అవసరం లేదు. బట్ మీకు ఖచ్చితంగా అంటే నేను ఈ ఈ స్కిల్ నాకు ఇంట్రెస్టింగ్ ఉంది, ఈ స్కిల్ని నేను డెవలప్ చేసుకుంటాను, నాకు ల్యాప్టాప్ కావాలనేది తీసుకొచ్చాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు సిఎస్సి వాడే ల్యాప్టాప్ తీసుకోవాలనేది ఇక్కడ రూల్ లేదు. బట్ సివిల్, మెకానికల్, త్రిబుల్ కూడా ల్యాప్టాప్ అనేది అవసరం. బట్ ఒకటేదో ఉంటుందన్నమాట, నాకు అంతగా తెలియదు. బట్ ల్యాప్టాప్ అయితే మీరు తీసుకోవాలి, ఈ స్కిల్ను ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటే ల్యాప్టాప్ అయితే తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ఫస్ట్ ఇయర్ అందరికీ సిమిలర్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట, అందరికీ సేమ్ అనమాట సబ్జెక్ట్స్, ఏమీ డిఫరెంట్ ఉండదు. ఇక నెక్స్ట్ ఇప్పుడు మనం ఫస్ట్లీ 2 కేటగిరీస్కి అయితే డివైడ్ చేద్దాం. మొదటిగా కాలేజ్ పర్పస్ అనమాట. అంటే కాలేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూసుకుంటే కొన్ని కాలేజెస్ ఉంటాయన్నమాట, ఐఐటి కాలేజెస్ అని, ఇలాంటి పెద్ద పెద్ద కాలేజీలు అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఇయర్లో నుంచే మీరు ఖచ్చితంగా ల్యాప్టాప్ తీసుకురావాల్సిందే అని రూల్ పెడతారు. అలాంటప్పుడు మీరు ఏం చేయలేరు, ఖచ్చితంగా ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా తీసుకెళ్ళాలన్నమాట మీరు. ఇక స్టూడెంట్ కాలేజీలో అలాంటి రూల్ పెడితే మీరు ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. నెక్స్ట్ ఇక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే స్టూడెంట్స్ అంటే నేను మొదటిగా ఇంట్రెస్ట్ బేస్డ్ అనమాట. ఇప్పుడు ఎలా అంటే నేను కాలేజ్కి వెళ్ళి సెమ్ సబ్జెక్ట్స్ ఒకటి చూసుకొని అక్కడ ఏం చెప్తే అదొకటి చదువుకుంటాను, ఇంటికి వెళ్ళి నా పని నేను చూసుకుంటాను అనుకునే వాళ్ళకైతే ల్యాప్టాప్ అవసరం లేదు. బట్ కాలేజ్ చెప్పిండే వాళ్ళతో పాటు నేను ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఇంకొంచెం అనమాట, ఇంకా నేను డెవలప్ రోజుకి నా స్కిల్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటాను బై ప్రాక్టీసింగ్ అనుకుంటే వాళ్ళకి ల్యాప్టాప్ అనేది కావాలి. ఇంకా నెక్స్ట్ దీనికి రిలేటెడ్ అనమాట. ఒకవేళ నేను కాలేజీలో చెప్పిండేది ఒకటే చూసుకుంటాను, నాకు ఇంకేం అవసరం లేదు, సేమ్ సబ్జెక్ట్స్ ఒకటి చూసుకుంటాను అనే వాళ్ళకైతే ఫస్ట్ ఇయర్లో మాత్రం అవసరం లేదు, సెకండ్ ఇయర్ నుంచి కావాలి, వాళ్ళకు కూడా కావాలి. సో ఫస్ట్ ఇయర్లో అయితే చూసుకున్నారు కదా. కాలేజ్ పర్పస్ చూసుకున్నారంటే కాలేజ్ వాళ్ళు కొన్ని కాలేజెస్ ఉంటాయన్నమాట, సర్టెన్ కొన్ని కాలేజెస్ అయితే ఉండవు. కొన్ని కాలేజెస్లో ల్యాప్టాప్ అవసరం లేదు అంటే చెప్పరనమాట, ఫస్ట్ ఇయర్లో ఏం కంపల్సరీ అవసరం లేదు అని వాళ్ళు చెప్పరు. సో కొన్ని కాలేజెస్ అయితే ఫస్ట్ ఇయర్లో కావాలి అన్నప్పుడు మీరు తీసుకెళ్ళాలి, తప్పదు. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో కంపల్సరీ ప్రతి ఒక్క కాలేజ్ తీసుకొని రమ్మంటారనమాట ల్యాప్టాప్, ఇది కామన్ అనమాట. నెక్స్ట్ ఇంకా స్టూడెంట్ పర్పస్ చూసుకుంటే నీకు ఇంట్రెస్ట్ ఉండి నేను ఈ స్కిల్ పెంచుకుంటాను, కాలేజీలో చెప్పిండేదే కాకుండా నేను ఇంకా నా అంతకు నేనే డెవలప్ చేసుకుంటాను అనే వాళ్ళైతే తీసుకెళ్ళండి కంపల్సరీ అది. ఇక మన వీడియో అయితే అంతే అనమాట, అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా కామెంట్ బాక్స్లో నేనైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇక మన వీడియో అయితే అంతే అనమాట. ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో ఎవరికైనా నచ్చితే లైక్ చేసుకోండి.